ఇక్కడ వాడాడు భక్తుడైనటువంటి సొలొమోన్ రాజు. ఇది రాజైనటువంటి సొలొమోను రాసినటువంటి ప్రసంగి, పరమగీతం, సామెతలు, కీర్తనలో కొన్ని అధ్యాయాలు కొన్ని ఆయన రచించాడు. ఆయన రచనలు చాలా అమోఘం, చాలా గొప్పవి. ఆయన చాలా జ్ఞాని. ఆయన దాదాపుగా ఎంతోమంది పురుషుల్ని, స్త్రీలను, రాజుల్ని, మేధావుల్ని, ఎంతో ఎంతో గొప్ప వ్యక్తుల్ని ఆయన చూచాడు. ఆయన ముందు ఆయనకు కనిపించినటువంటి ఫలితం ఏంటంటే సూర్యుని కింద జరిగే ప్రతిదీ శూన్యము అన్నాడు ఆయన. ఒకటే మాట. మనుషులు అవసరమైన వాటికి, అనవసరమైన వాటి కోసం చాలా పరితపిస్తారు, కానీ నాటడానికి, కోయడానికి, విత్తడానికి, దాన్ని ఎత్తుకోవడానికి, సమకూర్చుకోవడానికి, కట్టడానికి, పడగొట్టడానికి, ప్రతి దానికి సమయం ఉంది. సమయము కంటే ముందు ఏ పనిలోనికి మనము చొరబడినా దాని యొక్క ఫలితం మనకు నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. నిరుత్సాహం అనే వ్యాధి చాలా భయంకరమైనది. నిరుత్సాహం అనేది మనిషిని స్థిరంగా ఉండనివ్వదు, స్థిమితంగా ఆలోచించనివ్వదు, ప్రశాంతంగా గడవనివ్వదు, ప్రశాంతంగా నడవనివ్వదు. ఈ నిరుత్సాహం మనిషి లోపల పెరిగినప్పుడు అతను తాను వేసినటువంటి విత్తనం ఏదైతుందో అది ఫలితానికి రాకముందే దీన్ని మొదటికి నరికేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం ఈ పని 10 రోజుల్లో అవుతుంది, 10 రోజులకే అవుతుంది అని మనకు తెలుసు. కానీ ఎవడో కూడా వచ్చి ఎవడే మీకు చెప్పింది 10 రోజుల్లో, రేపు ఎల్లుండి కల్లా అయిపోవాలి అని చెప్పే వరకల్లా వీడు ఆలోచన మార్చుకొని వీడు ఈ 3 రోజుల్లోనే అవుతుందంట, ఎందుకు 10 రోజులు దీనికి అని చెప్పి వీడు ఇంకో మార్గాన్ని ఎంపిక చేసుకొని వీడు అబాస్పాలవుతాడు. చాలా సందర్భాలలో మన అవసరాలు కానీ, మన యొక్క ఆశలు కానీ అవి తీర్చబడలేకపోవడం, మనం ఆశించినటువంటి ప్రతిఫలం నిక్కచ్చితంగా మన దగ్గరికి రాలేకపోవడం, ఇందులో ఏది ప్రధానంగా మనల్ని శాసిస్తుంది అంటే మనలో అసహనం, నిరుత్సాహం పెట్టరేగి మనలో తీవ్రమైనటువంటి మానసిక కృంగుదలను పెంచి మనం వేసిన విత్తనం మనమే పీకేటట్లుగా, మనం దేని ఆశించి ఒక విత్తనం వేస్తామో, ఏ ఫలితాన్ని ఆశించి మనం విత్తనం వేస్తామో ఆ విత్తనాన్ని మన చేత మనమే పెరికి వేసేలా అపవాది మనలో విషబీజం వేస్తాడు. నీలో కార్యం జరగాలని విశ్వసిస్తావు, ఆ విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చి నీలో కనిపెట్టుకునేటువంటి కాలం, కనిపెట్టుకునే క్రమము లేకుండా వాడు పీకేస్తాడు. నువ్వు దేని కొరకు కనిపెట్టుకోవాలో, దేని కొరకు ఎదురు చూడాలో దాని కొరకు ఎదురు చూడకుండా నీ మనసు తిప్పుకుంటావు, నీ దృష్టి తిప్పుకుంటావు, నీ దృష్టి వేరే వైపు మళ్ళిస్తావు. కాబట్టి నువ్వు నిశ్చయంగా పొందాల్సినటువంటి ఆ కార్యం దాకా నువ్వు వెళ్ళలేవు. వెళ్ళకుండా ముందుగానే అపవాది మనల్ని తొలిటి కాలంలోనే వాడు త్రుంచి వేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రియులారా, ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ప్రతి దానికి సమయం ఉంది. ఆ సమయం వచ్చేంత వరకు మనం కనిపెట్టుకోవాలి. నువ్వు ఎకరం పొలం వేసావు అనుకో, నీకు ఎంత అయినా ఆకలి కానీ మొక్కన తెచ్చుకోవాలి, ఇంట్లో ఉన్న డబ్బులను ఖర్చు చేయాలి, లేకపోతే ఏదో ఒక విధంగా ఆ పంట వచ్చేదాకా నువ్వు పోషించుకోవాలి. కానీ విత్తిన కానించి ఆ పొలంకి వెళ్ళి చూస్తే ఆ పొలం నీకు ఏ విధంగా సహకారం చేయదు, అది ఏ విధంగా మన ఆకలిని తీర్చలేదు. కాకపోతే మన లోపల 3 నెలలకు 4 నెలలకు నాకు పంట వస్తుంది అనే ఒక ఆశని పెంచి ఎక్కడో ఒక చోట అరువు తెచ్చుకునైనా తినడానికి అది సహకారం చేస్తుంది, ఊతమిస్తుంది. కానీ నీ ఆశకు అప్పుడే నీలో కలిగేటువంటి
ఉత్సాహానికి అది సపోర్ట్ చేయదు, సహకారం చేయదు. ప్రైజ్ ది లార్డ్. గట్టి చెప్తామా? ఇంకా గట్టి చెప్తామా?